सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 23 నిమిషాలకు. తిథి చవితి రాత్రి 9 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం చిత్త రాత్రి 7 గంటల 40 నిమిషాల వరకు. వర్జం రాత్రి 1 గంట 57 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుంచి 1 గంట 28 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుంచి 3 గంటల 56 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల నుంచి 2 గంటల 18 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం వరసిద్ధి వినాయక వ్రతం. దీనినే మనం వినాయక చవితి అని వ్యవహరిస్తుంటాం. ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్ష. వరసిద్ధి అనే శబ్దానికి అర్థం శ్రేష్టమైన అంశములు సిద్ధించటము అని. మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అది శ్రేష్టంగా మనకు సిద్ధించడానికి ఈయన్ని ఆరాధించాలి, విఘ్నాలు తొలగడానికి. ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పత్రిని మనం స్వయంగా కోసుకొని వాటిని పూజ చేయడం మంచిది. 21 రకాలైనటువంటి పత్రులు, అలాగే 21 దూర్వాయుగ్మములు, 21 మోదకములు. దీన్ని మనం తిలమోదకములు అని చెప్పి వ్రతకల్పంలో సంకష్టహర చతుర్థి వ్రతకల్పంలో చెప్పారు. కాబట్టి ఈ నువ్వుల చిమ్మిలి ఉండలు కనుక మనం నివేదన చేసినట్లయితే, వాయనమిచ్చినట్లయితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా 21 అరగుంజీలు తీయడం, 21 ఆత్మ ప్రదక్షిణాలు చేయడం అనేది పూజాంగంగా చేయడం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఇంకా విశేషించి ఆ సమంతకోపాఖ్యానం కథ విని ఆ అక్షతలు కనుక మనం శిరస్సును ధరించినట్లయితే నీలాపనిందులు ఉండవు. ఇంకా విశేషించి ఈరోజు శివాని వ్రతం ఉంది. అంటే మనకు శివునికి అలాగే శివాని పార్వతీదేవికి పూజ చేయడం అనేటువంటి వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. అదేవిధంగా పాషాణ గౌరీ వ్రతం అని కూడా ఉంది. ఆ కారణంగా రాతితో చేసినటువంటి గౌరీదేవిని పూజ చేయడం అనేటువంటి విధానం కూడా ఈరోజు మనం చేసుకోవడం మంచిది. అదేవిధంగా ఈరోజు సాయంకాలపు వేళ ప్రదోషం కూడా ఉంది. అందువలన సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 నిమిషాల సమయంలో శివుణ్ణి, పార్వతీదేవిని, మరి గణపతిని కూడా, ఎందుకని ఈరోజు ఆయన పుట్టినరోజు కదా, అందువలన ఆయన్ని అలాగే కుమారస్వామిని మనం పూజ చేసుకుంటూ ఆ శివ పరివారాన్ని పూజ చేయడం ద్వారా మనకు కావలసిన నిత్యావసరాలన్నీ కూడా సమకూడతాయి. కనీసపక్షం శంభో మహాదేవ అనేటువంటి మంత్రాన్నైనా ఆ 1:12 నిమిషాలు చేసుకోవడం చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిమత్యాలు. నేను కోరినవి ఏవీ నాకు దక్కలేదు, కానీ నాకు అవసరమైనవన్నీ లభించాయి. ఇదే ప్రార్థనా ఫలితం. బుద్ధి వికసించేది చైతన్యంతోనే. ఆ చైతన్యమే నశించితే వికాసానికి తావే లేదు.
ఓం గం గణపతియే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని ఈరోజు అందరం కూడాను గణేష వ్రతం అనేటువంటిది నిర్వహించి మనం చేసేటువంటి పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేసేటువంటి శుభదినం. ఉదయాన్నే చక్కగా స్నానాదులు పూర్తి చేసుకొని ఆయనకి ప్రీతివంతమైనటువంటి పత్రిని సేకరించడానికి బయలుదేరి వెళ్ళి 21 ఔషధియుక్తమైనటువంటి రకాలు కలిగినటువంటి ఆకులన్నింటినీ కూడాను సేకరించి మట్టితో చేసినటువంటి వినాయకుడిని ఇంటి వద్ద అలా పూజా మందిరంలో ఉంచి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి చక్కగా సంకల్పం చెప్పుకొని వినాయక వ్రతకల్పము అనేటువంటిది నిర్వహిస్తూ 21 పత్రి పుష్పాలతోనూ పూజ చేయటం సాంప్రదాయ లక్షణం. ఈరోజు ఎవరైతే ఈ విధంగా మట్టి గణపతిని ఆరాధన చేసి స్వామికి ప్రీతివంతమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, వివిధ రకాలైన పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారో వారి జీవితాలలో గణపతి చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అలాగే 9 రోజులు కూడాను గణపతి నవరాత్రులు చాలా చక్కగా నిర్వహించి చివరి రోజున గణేష నిమజ్జనం అత్యంత వైభవోపేతంగా జరిపేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ గణపతిని ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా పూజ చేసి ఆయన యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలై తరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. బుద్ధిం చిత్తము శుద్ధి చేసి సమతాపూర్ణత్వమున్ గూర్చి వల్ వృద్ధిన్ కల్గగజేసి ఎల్లరకు సద్వృత్తిన్ ప్రసాదింపుచున్ త్వద్ధీతేజము చాటి ప్రేమమయమౌ తత్వము బోధింపుచున్ సిద్ధిప్రాభవరూప చూపుము కృపన్ శ్రీ విఘ్నరాజాధిప. ఓ సిద్ధి వినాయక స్వామి, చంచలమైన మనస్సు ఎన్నెన్నో చోట్ల తిరిగి ఎన్నెన్నో మలినాలను అంటించుకుని ఉంటుంది. అలాగే బుద్ధి కూడా ఆ మనస్సుని అనుసరిస్తూ ఆ మనసుతో పాటు అది కూడా కొంత మాలిన్యాన్ని అంటించుకుంటుంది. ఇటువంటి పరిస్థితి మానవులందరికీ కూడా సహజంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ దైనందిన జీవితంలో ఎన్నెన్నో సన్నివేశాలలో ప్రవర్తిస్తుండటం వల్ల, ఎన్నెన్నో సంభాషణలు చేస్తుండటం వల్ల మనస్సుకు బుద్ధికి కూడా మాలిన్యం అంటుతూ ఉంటుంది. నీ అనుగ్రహం చేత ఈ మనస్సుకి బుద్ధికి అంటినటువంటి ఈ మాలిన్యం తొలగిపోయి పరిశుద్ధమై బుద్ధిం చిత్తము శుద్ధి చేసి నీ అనుగ్రహంతో మా మనస్సులను నిర్మలముగా, ఈ బుద్ధి సద్భావములతో కూడుకుని ఉండేట్టుగా సద్బుద్ధిని మాకు కలిగించి నిర్మలమైన మనస్సును కలిగించి బుద్ధిం చిత్తము శుద్ధి చేసి సమతా పూర్ణత్వమున్ గూర్చి సమభావాన్ని అందరికీ కూడా కలిగించి దేశంలో లోకంలో సకల ప్రజలు కూడా ఒకరి పట్ల ఒకరు సమభావంతో మెలిగేలా చక్కని బుద్ధిని కలిగించి బల్ వృద్ధిన్ కల్గగజేసి ఎల్లరకు సద్వృత్తిన్ ప్రసాదింపుచున్ వారు చేయగలిగినటువంటి పనులు వారికి లభ్యమయ్యేలాగా ఆనందంగా వారు చేసేటువంటి పనులలోనే వారికి వృత్తి ఏర్పడేలా అనుగ్రహించు. త్వద్ధీతేజము చాటి నీ యొక్క బుద్ధి వైభవాన్ని, నీ యొక్క
విజయ తేజస్సుని ప్రసారం చేసి ప్రేమమయమౌ తత్వంబు బోధింపుచున్ శాశ్వతమైన ప్రేమమయ తత్వాన్ని ప్రజలందరికీ కూడా బోధిస్తూ సిద్ధిప్రాభవరూప ఏ పని తలపెట్టినా ఏ పని కొనసాగించినా సిద్ధి కలగటం అనేది నీ అనుగ్రహం కనుక నువ్వు సిద్ధిస్వరూపుడవు. సిద్ధిప్రాభవరూప చూపుము కృపన్ శ్రీ విఘ్నరాజాధిప మా అందరి పట్ల కూడా కృప చూపి మా అందరికీ మంచి పనులు చేసేలా చేసినటువంటి ఆ మంచి పనులకు సిద్ధి కలిగేలా అనుగ్రహించు. జై సిద్ధి వినాయక. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. మనకి శ్రావణ మాసం దాటితే వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసం. భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం. ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మహాగణపతి, లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి, శక్తి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి ఆయనవి. అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతము అంటాం. వరలక్ష్మి అంటే అన్నిటినీ కూడా, వర అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని శ్రీ సూక్తం. 6 లక్ష్ములు అని. అందులో సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, చిట్ట చివర వరలక్ష్మి. ఆ వరలక్ష్మిని శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ద్వారా ఆరాధన చేస్తారు. అలాగే విఘ్నేశ్వరుని యొక్క అవతారములు, విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి. ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక. మీరు శ్రావణ మాసంలో చూస్తే లక్ష్మీ స్వరూపాల్ని చెప్పినప్పుడు మొట్టమొదటిది సిద్ధలక్ష్మి, చివరికి వరలక్ష్మి. భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి వరసిద్ధి వినాయక. ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం. మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది. మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు మనం భాద్రపద మాసంలోకి ప్రవేశించాం కాబట్టి చవితి తిథి నాడు వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి. కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల యందు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది. వినాయక చవితి ఆబాలగోపాలము చేసేటటువంటి వ్రతం. వినాయక వ్రతం వీళ్ళే చేస్తారు, వీళ్ళు చెయ్యరు అని ఉండదు. అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు, దంపతుల దగ్గర నుంచి పెళ్లి కాని వాళ్ళ వరకు అందరూ వినాయక వ్రతం చేస్తారు. ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే, చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే, అంటే మీకు బాగా అర్థమయ్యేట్టుగా నేను స్పష్టంగా చెప్పాలి అంటే, తల్లిగారు కానీ తండ్రి గారు కానీ శరీరం విడిచిపెట్టినప్పుడు 1 సంవత్సర కాలం వ్రతానికి పీటల మీద కూర్చోకూడదు దంపతులు. అది కొడుకు కోడలైనా పీటల మీద కూర్చొని వ్రతం చెయ్యరు. మరి వ్రతం చేయకపోతే వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షతలైనా తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతమే. పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు.
పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రతమంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్ళీ తీసుకుంటారు. వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు. అలా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుందంతే. ఎందుకంటే మనకి వేదం ప్రమాణం. ఋషులు దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతివారి మీద ఉంటుంది. అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానే కాదు. కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం. అటువంటి వరసిద్ధి వినాయక స్వరూపం గురించి చెప్పడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు ఎప్పుడున్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు. ఈ బ్రహ్మాండములు ప్రారంభం కాకముందు కూడా ఆయన ఉన్నాడు. కానీ ఒకప్పుడు రాముడిగా వచ్చాడు, ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు. రామావతారం పరిసమాప్తమైపోయింది త్రేతాయుగంలో. త్రేతాయుగంలో రామావతారం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు రాముడిగా ఆరాధన చేస్తే పలకడు అని మీరు సిద్ధాంతం చెయ్యగలరా? నారాయణుడిగా రాముడు ఎప్పుడూ పలుకుతూనే ఉంటాడు. రామా అన్న నామంతో పిలిస్తే రాముడిగా వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు. ఎంతమందిని ఆదుకోలేదు? త్యాగరాజస్వామి వారిని ఆదుకోలా? రామదాసు గారిని ఆదుకోలా భద్రాచలంలో? కాబట్టి అదే స్వామి అవతార స్వీకారం చేసి అనేక రూపాలతో భూమి మీదకు వస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేకమైన రూపములను పొంది ఈ భూమి మీదకి దిగి వస్తే ఆయనని మన కంటితో చూడడానికి వీలవుతుంది. లేకపోతే పరబ్రహ్మాన్ని ఎలా చూస్తాం? ఈ కంటికి ఆయన్ని చూసే శక్తి ఉండదు. మధ్యాహ్నం వేళ ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఈ కంటితో చూడటం సాధ్యమవుతుందా? ఈ కంటితో స్పష్టంగా చూడాలని కొంతసేపు చూశారనుకోండి, కన్ను నీరు కారి చూడలేక రెప్ప మూత పడిపోతుంది. మధ్యందిన మార్తాండ బింబాన్ని చూడడానికి ఈ కంటికి శక్తి లేకపోతే కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని ఈ కన్ను ఎలా చేయగలదు? ఈ కంటికి శక్తి చాలదు. నేను చేతిలో ప్రమిదలో దీపం వేసి ఒక దీపాన్ని చేత్తో పట్టుకున్నాను అనుకోండి, నేనిప్పుడు ఆ దీపం పట్టుకుని కింద పడిపోయినటువంటి ఒక నాణ్యాన్ని వెతకగలను. దాని కాంతిలో ఒక నాణ్యాన్ని వెతకగలనేమో కానీ ఆ దీపాన్ని ఎత్తి పట్టుకుని ఆకాశంలో ఉండేటటువంటి చంద్రబింబాన్నో నక్షత్రాన్నో చూడటం కుదురుతుందా? దీని ప్రకాశం కన్నా దాని ప్రకాశం చాలా గొప్పది. దీని కాంతిలో దాని కాంతి కనపడదు, దాని కాంతి దీని కాంతిని కప్పేస్తుంది. అలాగే కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోదు. పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆబాలగోపాలను చూడడానికి వీలుగా పరమాత్మ ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు. గోపాల బాలులతోటి గోపకాంతలతోటి కూడా ఆవులను దూడలను కాపాడుతూ రక్షిస్తూ వాటి వెంట వెడుతూ దర్శనమిచ్చి వాళ్లతో ఆడుకున్నాడు. రాముడిగా వచ్చాడు, వానరులతో కలిసిపోయాడు, శబరిని అనుగ్రహించాడు, గుహుడి వంటి నిషాదునితో కూడా కలిసిపోయాడు, అరణ్యములలో సంచారం చేశాడు, తానే మహర్షుల యొక్క ఆశ్రమానికి వెళ్ళి దర్శనమిచ్చాడు, రాక్షసులతో పోరాడాడు, రావణుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి రావణ సంహారం చేశాడు, మనుష్యులందరికీ రథం మీద వెడుతూ దర్శనమిస్తూ పరిపాలన కూడా చేసి అందరినీ అనుగ్రహించాడు. అంటే కంటితో చూడడానికి వీలు కానటువంటి పరమాత్మ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో కిందకి దిగి వచ్చి సౌలభ్యంతో నిలబడితే అవతారము అని పిలుస్తారు. అలాగే విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, అన్ని వేళలా ఉన్నవాడే. అన్ని వేళలా ఉన్నటువంటి వాడు కాలాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు? అందుకే కవింక వీణాం అంటారు. కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త. అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకొచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు. వాటికి వేరు వేరు కారణాల కోసం వస్తాడు. ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన.
ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళని సంహారం చేయడం కోసం పరమాత్మ అవతారంగా కిందకి దిగొస్తాడు. అలా వచ్చినటువంటి రూపాలలో హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి, ఎన్నో అవతారాలు ఉన్నాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈరోజు వినాయక చవితి. సర్వసిద్ధి ప్రదాత విఘ్నేశ్వరుణ్ణి ఈ రోజు పూజిస్తే సర్వ శుభాలు సొంతమవుతాయంటారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని మీ ముందుకు తెస్తున్నాం. ప్రకృతి పురుషులకు పూర్వమే ఉద్భవించిన విశ్వవ్యాప్తమైన ప్రణవ స్వరూపమే గజాననుడు. ఆ స్వామి యోగులకు, పరబ్రహ్మ నర్తకులకు నాట్యాచార్యుడు, భాగవతులకు గానమూర్తి, విద్యాకాంక్ష గల వారికి విద్యా గణపతి, సామాన్య మానవులకు సంకటహరుడు, సర్వసిద్ధి ప్రదాత, ఏకాత్మకు సంకేతమైన వినాయకుడు, విశ్వజన ప్రియుడు. కరుణ రసామయుడైన వినాయకుడు స్వయంభువుగా అవతరించిన క్షేత్రం కాణిపాకం. సాక్షాత్తు విఘ్నేశ్వరుడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. కాణిపాకం క్షేత్రాన్ని పూర్వం విహారపురి అని పిలిచేవారు. ఆలయ ప్రాంగణంలో స్వామి ఆలయానికి ఎడమ పక్కన వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తుల ఆలయం మనకు దర్శనమిస్తుంది. సిద్ధి బుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయక స్వామి దివ్యమంగళ రూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. కాణిపాకం ప్రమాణాలకు పవిత్ర క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రమాణ పురుషుడైన వరసిద్ధి వినాయకుడే న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదమైన స్వామి సన్నిధిలో అవలీలగా పరిష్కారం కావటం వరసిద్ధి వినాయక స్వామి మహిమగా భక్తులు చెప్తారు. తగవులు తీర్చు వినాయక జగమున నీకన్న కలరే సాక్షి, పవిత్రముగా మనసున నీ సన్నిధి, తగవరులై నిలిచి తప్పిదములు తెలుపరే అంటూ ప్రమాణాలు చేసే భక్తులు వారి తగవులు పరిష్కరింపబడిన అనంతరం లోకాధిపతి విఘ్నేశ్వరుడే దీనికి మూలకారకుడన్న సత్యాన్ని గ్రహిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు వరసిద్ధి వినాయక స్వామి దివ్యమంగళ శిలా విగ్రహాన్ని చూసి అలౌకిక ఆనందానికి చేరువవుతూ భక్తి సాగరంలో మునిగి తేలుతారు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా, సూర్యకోటి సమప్రభా, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా, సర్వకార్యేషు సర్వదా. ఈరోజు గణపతి దేవుడి పండుగ. ఈ రోజున భక్తి శ్రద్ధలతో
వరసిద్ధి వినాయక వ్రతాన్ని చేసుకోవటం చాలా మంచిది. స్వామి అన్ని కష్టాలను తొలగిస్తాడు, అష్ట కష్టాలను తొలగిస్తాడు. ఆ కొండంత స్వామికి గోరంత పత్రిని భక్తితో సమర్పిస్తే చాలు. మేఘం వర్షాన్ని కురిపించినట్లుగా స్వామి వరాల వర్షం కురిపిస్తాడు భక్తితో చేసినప్పుడు. ఆయన తల్లిదండ్రులు లాగానే లోకరక్షణ కార్యంలో ముందు ఉంటాడు ఎప్పుడు. ఎట్లా పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా లోకరక్షణ చేస్తున్నారో అట్లనే ఈయన కూడా చేస్తుంటాడు. అంటే శివపార్వతులు ఇద్దరూ కూడా జగత్తే శరీరంగా ధరించి ఉన్నారు కాబట్టి ఆ జగత్తులోని పదార్థాలన్నీ గణపతి అయి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకే ప్రదక్షిణ చేశాడు కదా, జగత్తు ప్రదక్షిణ చేసుకోమంటే. అందుకని జగత్తే వాళ్ళు అనే విధంగా జగత్తులో ఉండే సర్వజీవుల్ని స్వామి రక్షిస్తున్నాడు అని అర్థమంతే. అందుకే ప్రకృతికి సంబంధించిన వస్తువులంటే ఆయనకు ఎంతో ఇష్టం. వాటిని సమర్పిస్తే చాలు ఆయన తృప్తి చెందుతాడు. మన ప్రతి పండుగలోనూ ఒక అర్థము, పరమార్థము నిగూఢంగా ఉంటుంది. అది అందరికీ మేలు చేసేదిగా ఉంటుంది. కనుకనే మనం ప్రతి పండుగను విధిగా ఆచరించుకొని తీరాలి అనేటువంటిది ఇక్కడ నిర్ణయించారు. అందులో విధి విధానాలను క్రమబద్ధంగా పాటిస్తే ఆయస్సు పెరుగుతుంది, యశస్సు, వాళ్ళ తేజస్సు ఇవన్నీ పెరుగుతాయి. ఈ వినాయక చవితి పండుగలో కూడా మనం ఆచరించుకునే వరసిద్ధి వినాయక వ్రతంలో 21 పత్రపూజ ద్వారా లోకానికి గొప్ప ప్రయోజనం ఉంది. 21 అంటే 21 అని అర్థం. వివిధ రకాల ఆకులతో చేసిన పూజకు స్వామి ప్రసన్నుడవుతాడు. ఎందుకంటే ప్రకృతిలోనే ఉన్నాడు కాబట్టి ప్రకృతి అంటే ఇష్టం కదా స్వామికి. అందుకని ప్రకృతిని మనం ఏమి చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆ 21 ఆకులు ఎంతో శక్తి కలవి అనేది తెలుస్తుంది. 1 మాచీపత్రం, దీనితో అర్చించడం వల్ల చర్మ రోగాలు నివారణమవుతాయి. 2వది బృహతీ పత్రం, బృహతీ పత్రంతో పూజించడం వల్ల వాతం, పిత్తం, కఫం, హృదయ రోగాలు నివారించబడ్డాయి. 3వదైనటువంటి బిల్వపత్రం వల్ల గజ్జి, దురద వంటి రోగాలు పోతాయి. బిల్వం షుగర్ తగ్గటానికి మంచి మందుగా కూడా పనిచేస్తుంది, విషబాధలను నివారిస్తుంది. 4వది గరిక, గరిక వల్ల ముక్కు నుండి రక్తం కారటం, చర్మ రోగాలు నివారణమవుతాయి. 5వది దత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త, దీనివల్ల జుట్టు రాలిపోవటం తగ్గుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 6వది బదరీ పత్రం, అంటే రేగు ఆకు వల్ల అజీర్ణ సమస్యలు నివారణమవుతాయి. 7వది అపామార్గం పత్రం, అంటే ఉత్తిరేణి ఆకు, దీనివల్ల విష జంతువుల వల్ల కలిగిన బాధలు నివారణమవుతాయి, పంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక తులసి పత్రం 8వది, అంటే దీనివల్ల శ్వాస సంబంధిత రోగాలు కూడా నివారణమవుతాయి. ఇక 9వది చూత పత్రం, అంటే మామిడి ఆకు అని, దీనివల్ల గొంతుకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు, ఇది 10వది, జ్వరం వంటి వ్యాధులు నివారణమవుతాయి. ఇక 11వది విష్ణుక్రాంత పత్రం, దీనివల్ల నరాల బలహీనత తొలగిపోతుంది, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది, జ్వరాన్ని పోగొడుతుంది. 12వది దాడిమీ పత్రం, అంటే దానిమ్మ ఆకు, దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది, చర్మం కాంతిమయం అవుతుంది, మంచి రంగు వస్తుంది. ఇక 13వది దేవదారు పత్రం, దీనివల్ల మెదడుకు కంటికి సంబంధించిన రోగాలు నయమవుతాయి. 14వది మరువక పత్రం, అంటే దీనివల్ల శ్వాస రోగాలు, హృదయ సంబంధిత రోగాలు కూడా నివారణమవుతాయి. 15వది సింధువార పత్రం, అంటే వావిలి ఆకు దీని పేరు, దీనివల్ల వాత రోగాలు శమిస్తాయి. 16వది జాజీ పత్రం, జాజి ఆకు వల్ల ఉత్తేజనం, ఉత్సాహం లభిస్తాయి, నేత్ర వ్యాధులు, చర్మ రోగాలు నయమవుతాయి. 17వది గండకీ పత్రం, దీనినే అడవి మల్లె అంటూ ఉంటారు, ఇది మూర్ఛ రోగాన్ని తగ్గిస్తుంది, కఫం, వాతం వంటి రోగాలను నివారిస్తుంది.
18వది శమీపత్రం అంటే జమ్మి ఆకు. దీనివల్ల శ్వాస సంబంధిత రోగాలు కూడా నయమవుతాయి. తెల్ల జుట్టు నల్లబడుతుంది. ఇక 19 అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు. ఇది చెడు గాలులను స్వీకరించి మంచి గాలులను ప్రసరింపజేస్తుంది. అశ్వత్థ మూలంగా మంచి చదువు లభిస్తుంది, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. 20వది అర్జున పత్రం అంటే మద్ది ఆకు. దీనివల్ల కీళ్ల నొప్పులు, హృదయ సమస్యలు నివారణమవుతాయి. చివరిది అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు. దీనివల్ల పక్షవాతం, కుష్ఠరోగాలు నయమవుతాయి. ఇలా 21 పత్ర పూజ చేయటం ద్వారా అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. గణపతి స్వామి పరబ్రహ్మ స్వరూపుడు, ఆరోగ్య ప్రదాత కనుక స్వామిని భక్తితో పూజించండి. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించినవే ఆయనకు పెట్టండి, ఆయన తృప్తి చెందుతాడు. స్వామి అనుగ్రహంతో పిల్లలకు మంచి చదువు వస్తుంది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః.